ఆయన చేసే కార్యాలు కంటికి కనబడక హృదయానికి అంత చిక్కనటువంటి స్థితిలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుడు ఆయన ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయంలో కూడా అద్భుతాలు చేయటానికి చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆయన సన్నిధిని అనుభవించడానికి వచ్చిన వారు ఆనాడు కానా విందులో ఒక్క మాటతో అద్భుతము చేసిన దేవుడు ఈరోజు మన పరిస్థితులను కూడా మార్చటానికి చాలిన దేవుడుగా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితులను మార్చటానికి, మనకున్న అడ్డు ఆటంకాన్ని తొలగించడానికి, మనకున్న సమస్యల నుండి విడుదల దయచేయటానికి, అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల దయచేయటానికి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన స్థితులను మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మన జీవితంలో కూడా ఎన్నో మేలులు చేసి ఉండగా వాటిని వివరించడానికి మన వల్ల సాధ్యం కాదు. దానియేలు సింహపు బోలులో నుండి కాపాడినటువంటి దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్న దేవుడు. అటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉంటే మన స్థితులను కూడా మార్చగలిగినటువంటి దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నిజముగా ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడన్న ఆశ కలిగి ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారైతే ఆయన నామని ఘనపరుస్తాం. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండగలిగినటువంటి దేవుడు. ఆయన నిత్యము మనతో కూడా ఉండగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపకుడుగా ఉండగలిగినటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములో పట్ట చాలిన గొప్ప దేవుడు. ప్రియులారా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడుగా ఇంతవరకు ఆదరించి బలపరిచి ఎన్నో మేలుల చేత ఉపకారాల చేత మనల్ని కాచి కాపాడిన ఆ గొప్ప దేవుణ్ణి మనసారా స్తుతిస్తాం. మన హృదయాల్ని తెరచి, యేసయ్యా, నా జీవితంలో మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు తండ్రి, మీరు చేసిన కార్యాలు నేను మరచిపోయి ఉండవచ్చును. అయితే ప్రతి నిత్యము, ప్రతి క్షణము మీరు నాకు సహాయం చేస్తూనే వస్తున్నారు. ఇంతవరకు మీరు ఆ రీతిగా సహాయం చేయటం ద్వారానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. ఈరోజు నన్ను రక్షించారు, సజీవ లెక్కలో ఉంచారు, నాకు జీవాన్ని ఇచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలంటూ ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన మనల్ని ఆ గొప్ప దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి రెండు చేతులెత్తి గొప్ప స్వరాలతో ఆయన నామాన్ని గణపరుస్తాము. నోర్లు తెరిచి అందరూ ఆయన నామాన్ని గణపరచండి. స్తోత్రం రాజా, స్తోత్రం, 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 స్తోత్రము రాజా. అవును తండ్రి, ఎన్నో ఉపకారాల చేత మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు. మా సంఘానికి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఎవరికి ఎటువంటి రీతిలో అయినా కీడు సంభవించకుండా ప్రతి వారిని మీరు క్షేమంగా ఉంచి రాజా, ఈరోజు సంఘాన్ని అంతయు కూడా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి, వందనాలు. ఆ రీతిగానే చప్పట్లు కొడుతూ అయినామని ఒక్కసారిగా